సోలాపూర్ అనే గ్రామంలో గోవింద్ అనే అతను ఉండేవాడు. అతను దోశ అమ్మే పని చేసేవాడు. గోవింద్ది అమాయకపు స్వభావం. దానివల్ల అతను ఎప్పుడూ అతనే దుకాణం గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉండేవాడు. గోవింద్ ఎప్పుడూ రకరకాల దోశలు తయారు చేస్తూ ఉండేవాడు. కానీ గ్రామ ప్రజలకి తక్కువ ధరలో మామూలు భోజనం తినడం అలవాటైంది. జనాలు ఇంటి పప్పన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. దానివల్ల గోవింద్ దుకాణం పెద్దగా నడిచేది కాదు. గోవింద్ దోశ వ్యాపారం బాగా నడవకపోయేసరికి గోవింద్ ఇంకా అతని కొడుకు వికాస్ ఇలా నిర్ణయించుకుంటారు. నాన్నగారు, మనం ఇప్పుడు దోశ వ్యాపారం సిటీకి వెళ్ళి చేద్దాం. ఎందుకంటే ఇక్కడి వాళ్ళంతా పిసినారి వాళ్ళు. నేను సిటీలో చూశాను, అక్కడ వాళ్ళందరూ కూడా బయట తిండే ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మొబైల్ నుంచి ఆర్డర్ ఇచ్చుకుని మరీ తింటున్నారు. అరే, ఆ విషయం నాకు తెలుసు. కానీ అన్ని డబ్బులు మనం ఎక్కడి నుంచి తెస్తాము? కొత్త సిటీ, కొత్త ఇల్లు మరియు కొత్త వ్యాపారం స్థిరపడటం అంత సాధ్యమైంది కాదు. అవునవును నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. కానీ మనం ఏదో ఒకటి ఆలోచించాలి. అలా గోవింద్ ఇంకా వికాస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి మాలతి తను గ్రామంలో ఐస్ క్రీం అమ్ముతూ ఉండేది. తను వస్తుంది. మాలతి ఇంకా మాలతి కూతురు మహిమ అదే గ్రామంలో ఉండేవారు. మహిమ సిటీలో బిఏ చదువుతుంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు తండ్రి కొడుకులు? అంతా బానే ఉంది కదా? అరే, రారా మాలతి అక్క. ఏమీ లేదు, నేను వికాస్కి వ్యాపారంలో కొన్ని మెళకువలు చెప్తున్నాను. మీరెప్పుడు వ్యాపారం, డబ్బులు, పని అని అంటుంటారు. కాసేపు అవి పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను. ఇంట్లో నుండి రబ్డీ ఐస్ క్రీం తీసుకుని వచ్చాను మీ ఇద్దరి కోసం. అరే వా మాలతి పిన్ని, నా ఫేవరెట్ ఐస్ క్రీం. కనీసం మీ వ్యాపారమైనా బాగా నడుస్తుంది కదా? ఆ విషయం గ్రామంలో ఎవరు చెప్పారు? అసలు నాకు సరిపోను లాభం కూడా రాదు. ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలు చాలా పిసినారు వాళ్ళు. గోవింద్ ఇంకా మాలతి వ్యాపారాలు బాగా నడవకపోవడంతో చింతిస్తూ ఉండేవారు. అప్పుడే వికాస్ అవకాశం చూసుకొని ఇలా అంటాడు. మా దగ్గర ఒక ఆలోచన ఉంది. మేము ఏమనుకుంటున్నామంటే సిటీకి వెళ్ళి ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామని. దాని గురించే చూస్తున్నాం. ఓహోహో, అయితే మీ ఇద్దరు తండ్రి కొడుకులు ముందు నుంచే సిద్ధంగా ఉన్నారన్నమాట. అయితే ఆలస్యం ఎందుకు? మనం ఇవన్నీ త్వరగా మొదలు పెట్టేద్దాం. గోవింద్ ఇంకా వికాస్ ఎలాగోలా డబ్బులు జమ చేసుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటారు. మాలతి కూతురు మహిమ మాలతిని గోవింద్ ఇంకా వికాస్కి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. అమ్మా, నేను విన్నాను మీరు గోవింద్ బాబాయ్ ఇంకా తన కొడుకు వికాస్తో సిటీకి వెళ్తున్నారని. వాళ్ల వ్యాపారం ముందు నుండి ఫ్లాప్ అయింది. మన వ్యాపారం కాస్త నడుస్తుంది కదా, మీరు వాళ్లతో కలిస్తే ఎలా అమ్మా? అయితే నువ్వేమనుకుంటున్నావు? మనం ఇక్కడే ఉండి ఏం చేయకుండా ఉండాలా? నేను ఇంకా బాగా చదువుకున్న అమ్మాయిని. మీరు ఇంకా పని చేస్తూ చూస్తూ ఉండలేనమ్మా. ఇంకా ఈ బండి మొత్తాన్ని మనం వికాస్కి ఇంకా వాళ్ళ నాన్న గోవింద్ బాబాయ్కి అమ్మేద్దాం. ఇంకా మీరు నాతో పాటే సిటీకి రండి. నువ్వు సరిగ్గా చెప్పావు నాన్నా. మనిద్దరం అలాగే చేద్దాం. అయినా ఇక్కడ ఏమీ లేదు మిగిలి. కనీసం సిటీకి వెళ్తే 2 పూటల భోజనమైనా వస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాంరా. మాలతి ఇంకా మహిమ వాళ్ల సామాను మొత్తం ఇంకా ఐస్ క్రీం సామాను బండిని తీసుకుని వికాస్ ఇంటి ముందుకు వెళ్లారు. గోవిందన్న, నేను మీతో పాటు సిటీకి రాలేను. మీరు నా ఐస్ క్రీం సామానంతా ఉంచుకోండి. మీ వ్యాపారం బాగా నడిచి మీకు డబ్బులు వచ్చినప్పుడు మీరు నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి. వాటితోనే నేను కాలం గడుపుతాను. కానీ మధ్యలో మమ్మల్ని డబ్బులు అడగకు. దానివల్లే బంధాలు తెగిపోతాయి. మన బంధం అలా విడిపోకూడదు. మీరు చెప్పింది సరిగ్గా నిజంగానే. డబ్బులివ్వండి, సంబంధాలన్నీ పాడైపోతాయి. నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఇంకా మీరు కూడా నేను లేకపోయినా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలా చెప్పి మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముందు నుంచే గోవింద్కి డబ్బు సమస్య ఉంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చి పడింది, ఐస్ క్రీంది. నాన్నగారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు రకరకాల దోశలు తయారు చేసి అమ్ముతారు కదా. మీరు ఒక పని చేయండి, ఐస్ క్రీం దోశ తయారు చేసి అమ్మండి. దానివల్ల 2 వ్యాపారాలు ఒకటిగా నడుస్తాయి కదా. వికాస్ మాటలు విని గోవింద్ అలానే చేస్తాడు. సిటీకి వెళ్లకుండా గ్రామంలోని ఉండి ఐస్ క్రీం దోశ తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిసిన వెంటనే వికాస్ ఇంకా గోవింద్ కలిసి ఐస్ క్రీం దోశ అమ్ముతున్నారు అని గ్రామం వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆపుకోలేకపోయారు.
వాళ్ళ వ్యాపారాన్ని పెంచడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మొదటి రోజే తండ్రి కొడుకు కలిసి పూర్తి నెలంతా సరిపోయే డబ్బు సంపాదిస్తారు. ఐస్ క్రీం దోశ గురించి తెలిసిన వెంటనే అందరూ వాళ్ళు కూడా తిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళేవారు. ఐస్ క్రీం దోశ అన్ని చోట్ల ఫేమస్ అవుతుంది. ఒరే అన్నా, ఒక ఐస్ క్రీం దోశ ఇవ్వండి ఫ్యామిలీ మొత్తానికి. సరే అన్నా. వికాస్ బాబు, వెళ్ళి బజార్ నుంచి కొన్ని పాలు తీసుకునిరా. పాలు అయిపోయాయి బాబు. గోవింద్ ఇంకా వికాస్ ఐస్ క్రీం దోశ బాగా నడుస్తుంది అన్న విషయం మహిమ ఇంకా మాలతీకి తెలుస్తుంది. మహిమ నిప్పులో నెయ్యి పోసే పని చేస్తుంది. విన్నావా అమ్మా, మన ఐస్ క్రీం బండి వాళ్లకు ఎంత బాగా నడుస్తోందో. వాళ్ళు ఇప్పటి వరకు మనకు కొంత డబ్బు కూడా ఇవ్వలేదు. మనం ఇక్కడ ఒక్క పూటకి గడవడానికి చస్తూ ఉన్నాం. ఇంకా తండ్రి కొడుకులిద్దరు కూడా గ్రామంలో ఉంటూ ఆనందంగా ఉన్నారు. మర్చిపోయి ఉంటారు పాపం. పోనీలే, ప్రతి చిన్నదానికి ఎవరితో పడితే వాళ్లతో అలా గొడవలు పెట్టుకోకూడదు. ఎవ్వరూ పాపం కాదు, అందరూ అవసరానికి వాడుకునేవారే. డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనిషి ఒక రకంగా ఉంటాడు, అవే డబ్బులు ఇచ్చే సమయంలో ఇంకొక రకంగా మారిపోతాడు. నేను ఇప్పటిదాకా నీకోసమే నోరు మూసుకొని కూర్చున్నాను, కానీ ఇప్పుడు ఇంకా కూర్చోను. నేను ఇప్పటికిప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్లి మనకి రావాల్సిన డబ్బంతా తీసుకొనొస్తాను. మహిమ మాలతి మాటలు వినకుండా గోవింద్ ఇంకా వికాస్ దగ్గరికి వెళ్తుంది. తనకు నెలల క్రితం ఇచ్చిన ఐస్ క్రీం డబ్బులు తీసుకోవడానికి. మహిమని చాలా రోజుల తర్వాత చూసినందుకు గోవింద్ ఇంకా వికాస్ చాలా ఆనందిస్తారు. కానీ మహిమ మాత్రం తన డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వెళ్ళింది. బాబాయ్, మీరు మా ఐస్ క్రీం డబ్బులు మాకు తిరిగిచ్చేయండి. నేను కోరుకోవడం లేదు మన ఇద్దరి కుటుంబాలు దాని కారణంగా విడిపోవాలని. కానీ నువ్వు ఇంత కోపంగా ఎందుకున్నావు? బాబు వికాస్, తన డబ్బులు తనకిచ్చేసి పంపించు. ఇదేంటి? నేనిక్కడికి ఐస్ క్రీం డబ్బుల కోసం కాదు వచ్చింది. ఐస్ క్రీం దోశ వ్యాపారంలో భాగం అడగడానికి వచ్చాను నేను. అంతకుముందు మనం నిర్ణయించుకున్నాం కదా కలిసే వ్యాపారం చెయ్యాలి అని. ఇంకా ఇప్పుడు మీరు మా భాగం మాకివ్వనని అనకూడదు. మహిమ మాటలు విని వికాస్ ఇంకా గోవింద్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరికీ అర్థం కాదు తనేం మాట్లాడుతుందో. ఇంకా అదే సమయానికి మాలతి అక్కడికి వస్తుంది. ఈ దెయ్యం గురించి నేను చూసుకుంటాను. గోవిందా అన్నా, మీరు ఈ విషయం గురించేమీ కంగారు పడకండి. వచ్చింది పెద్ద అడగడానికి. లేస్తే కనీసం దుప్పటి మడత పెట్టడం కూడా రాదు. ఇంకా నువ్వు భాగమవుతున్నావా? మాలతి మహిమాని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గోవింద్ తనని ఆపుతాడు. అరే ఆగు తల్లి ఆగు. నేను ముందు నుండి వికాస్ ఇంకా మహిమ ఐస్ క్రీం దోశ బండి తెరవాలి అని అనుకుంటున్నాను. నిజంగానా? మీరు నా కూతురు జీవితం కూడా మెరిసిపోయేలా చేస్తున్నారు. నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞతతోనే ఉంటాను. నన్ను క్షమించండి బాబాయ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇందులో క్షమాపణ అడగాల్సిందేముంది? ఇదైతే జీవిత సత్యమే కదా. అదంతా విన్న తర్వాత మహిమ కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆ తర్వాత వికాస్ ఇంకా మహిమ కలిసి ఒక పెద్ద ఐస్ క్రీం దోశ క్యాంటీన్ తెరుస్తారు. ఇంకా అక్కడ వ్యాపారం చేస్తారు. ఇంకా ఈ వ్యాపారంలో ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉండు. నేను ఎప్పటికీ నీకు సహాయం చేస్తా. ఒకవేళ నువ్వు అతి తెలివి చూపించావంటే నీకు ఏమీ ఉండదు. ఆ తర్వాత అందరూ నవ్వుతూ ఆనందంగా ఉంటారు. ఇంకా మహిమ ఇంకా వికాసుల వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది.